ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. ఫిబ్రవరి 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండం 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయం దేవుని యొక్క తాజా మంచు మీపైన సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. ఆయన మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని తలంచుకుంటున్నాడు. మిమ్మల్ని ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు, భవిష్యత్తులో కూడా ఆయన విడిచిపెట్టాడు. నిన్ను విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాడు. భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాటలు గతింపవు. దేవుని మాటలకున్న ఆ ప్రామాణికత ఎంత గొప్పదంటే, భూమి ఆకాశముల ప్రామాణికత కంటే చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. కాబట్టి ఆయన మాటలను బట్టి మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన కృపలో మీరు వర్ధిల్లుతూ ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 16-17 వచనాలు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్న మనం ఇదే వాక్యంలోని ఒక మాట ధ్యానం చేశాం. ఈరోజు ఆ వాక్యంలోని మరొక అంశాన్ని మనం చూడబోతున్నాం. యేసు ప్రభువారు 10 మంది కుష్ఠరోగుల్ని ఆయన బాగు చేశారు. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని వారు బిగ్గరగా కేకలు వేశారు. ఆయన అన్నారు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకునుడి అన్నాడు. వాళ్ళు యాజకునికి కనపరుచుకోవడానికి వెళుచున్నప్పుడు బాగుపడ్డారు, అద్భుతంగా స్వస్థత పొందారు. అయితే వచ్చిన ఆ 10 మంది అందరూ కూడా బాగుపడ్డారు. కానీ యేసు ప్రభు దగ్గరికి కృతజ్ఞతలు చెల్లించడానికి, ప్రభువా, నీ మాట ప్రకారం మేము వెలుచుండగా బాగుపడ్డామయ్యా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు నాయనా అని దేవుణ్ణి స్తుతించడానికి ఆ 10 మందిలో వచ్చిన వారు ఎంతమంది తెలుసా? ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ ఒక్కడు కూడా అన్యుడు, అతడు సమరయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. యేసు ప్రభువారు ఆ మనుషుడితో అన్నాడు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? బాబు, నీతో ఉన్నటువంటి ఆ 9 మంది మనుషులు ఎక్కడా? ఎటు వెళ్ళారు వాళ్ళు? వారితో పాటు నువ్వు కూడా బాగుపడ్డావు కదా, నీవు వచ్చినట్టుగా వారెందుకు రాలేదు? నీలాగా వారు కృతజ్ఞతలు ఎందుకు తెలియజేయలేకపోయారు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఘోరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? ఒక మనుషుడు దేవుని వలన మేలు పొంది ఆ మేలును మర్చిపోయి కృతజ్ఞతలు చెల్లించకపోవడం మహాపాపం. అది ఘోరమైన పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరెన్నో ప్రభు నుండి అద్భుతాలు పొందుకున్నారు. ఆరోగ్యాన్ని పొందారు, కుటుంబాన్ని పొందారు, తల్లిదండ్రులు కలిగి ఉన్నారు, భర్తను లేదా భార్యను, పిల్లలను, ఉద్యోగాన్ని, చదువుని, తలాంతుల్ని, రక్షణ,
మీకు ఒక బైక్, అంతేకాదు ఒక కారు, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఇవ్వకుండా మీరు పొందినది ఏది లేదు. దేవుని ద్వారా సమస్తాన్ని పొందారు. అయితే దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించారా? ప్రభువుని స్తుతించడం మీకు అలవాటుగా ఉందా? ఒకవేళ ప్రభు నుండి మీరు ఏమి పొందినా ఆ కృతజ్ఞత భావం మీలో లేకపోతే దేవుడు ఎంతో బాధపడతాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకా తన గుప్పిల్ని విప్పి మీకు ఇవ్వాలి అనుకున్నవి ఆయన ఇవ్వడానికి ఇష్టపడక తన చేతిని వెనుకకు తీసుకుంటాడు. క్రీస్తునందు నా ప్రియమైన వారలారా, ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లించక దేవుని నుండి ఆయన ఇవ్వాలనుకున్న ఆ గొప్ప మేళని ఎన్ని మిస్ అయిపోయినామో. ఈ రోజు నుండి మీరు ప్రభుకి స్తుతులు చెల్లించండి, ఆయన గణపరచండి, ఆయనను ఆరాధించండి. ఆయన చేసిన వాటికి, ఆయన మీకు ఇచ్చిన వాటికి ప్రభుకి థ్యాంక్స్ చెప్పండి. ఒక మనుషుడు మనం క్రింద పడబోతుంటే అతడు గబాలన మన ముందుకొచ్చి మనం పడిపోకుండా పట్టుకొని నిలబెడితే మనం అంటాం, దేవుడవయ్య నువ్వు. ఒక మనుషుడికే ఆ విధంగా మనం కృతజ్ఞతలు చెప్పామే, మరి దేవుడు ఈ రోజున నీకు ఏమేమి ఇచ్చాడో వాటిని బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించకూడదు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైన, ఒక ఆశీర్వాదకరమైన దినాన్ని నీకు ఇచ్చాడు కనుక ఆయనకి వందనాలు చెప్పు, ఆయనకి కృతజ్ఞతలు చెప్పు. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఆయన ఎంతో ఇష్టపడతాడు. అలాంటి కృతజ్ఞత నువ్వు చెల్లించకపోవడం అనేది, దేవుని బిడ్డ, అది నువ్వు చేసే పాపాలలో ఘోరమైనటువంటి పాపం. అది మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి అట్టి పాపం మనకు దూరమగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, కృతజ్ఞుడిగా జీవించు. ఆయన మహిమ కొరకే నీవు ఈ భూమి మీద యాత్ర చేయి. ప్రభు సమస్త విధములైన కృపతో నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన విశేషమైన కృపను బట్టి వందనాలు. ఎన్నో మేళ్ళు మా జీవితంలో మీరు చేశారయ్యా. ఆ మేలుల కొరకై నీకు వందనాలు. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి, లేవనెత్తండి, కృపను చూపించండి. నీ కార్యములు వారి యందు సంపూర్ణం చేయండి. కృతజ్ఞత భావం కలిగి వారు మీ యందు ఆనందించుటకు సహాయము దయచేయమని, అట్టి అభిషేకముతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.